జయ హో నారాయణ, జయ హో నారాయణ, జయ హో నారాయణ, జయ హో అడుగో నాయకుడు, నెల్లూరు పాలకుడు, అభివృద్ధి అడుగులో ప్రజలకు సేవకుడు, తెలుగుదేశ పరిపాలనలో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ప్రజల కొరకు నేనంటూ పరితపిస్తూ ఉన్నాడు. నెల్లూరు నగరమంతా అభివృద్ధి పనుల పరుగులే. జయ హో నారాయణ, జయ హో నారాయణ, జయ హో నారాయణ, జై భీమా. పరిపాలనా విభాగన రాజీపడని నాయకుడు, ప్రజల కొరకే ఈ పనులంటూ అభివృద్ధి పనులు చేస్తున్నాడు. బాబు గారి కుడి భుజముగా అమరావతి పనులు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా పేరున్న నాయకుడయ్యాడు. అడుగో నాయకుడు, ప్రజలకు సేవకుడు, అడుగడుగో నాయకుడు, అభివృద్ధి కారకుడు. జయ హో నారాయణ, జయ హో జయ జయ పొంగూరు నారాయణ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 53వ డివిజన్లో సచివాలయాన్ని 20 లక్షలతో దాన్ని రినోవేట్ చేయడం జరిగింది. అంతకుముందు స్ట్రక్చర్ ఉండింది. ఆ స్ట్రక్చర్ని చాలా 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 చక్కగా చేశారు. చూసేదానికి చాలా ముచ్చటగా ఉంది. స్వర్ణ వార్డ్ చాలా చాలా చక్కగా చేశారు. చేసిన వాడిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మేయర్ గారు ఐ థింక్ వారి యొక్క హస్బెండ్ దగ్గర యాక్చువల్గా చేసినట్టున్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను చూసిన సచివాలయాల్లో ఇది బెస్ట్గా ఉంది ఇంతవరకు. అదేవిధంగా ఈ వార్డులో అనేక వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది. దాంట్లో ఒక ప్లే గ్రౌండ్ కూడా యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఒక క్రికెట్ స్టేడియం, అదేవిధంగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, దాన్ని కూడా త్వరలో యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో జరుగుతున్న 2014-19లో టేకప్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అది పూర్తిగా వచ్చింది. అంటే డ్రింకింగ్ వాటర్ పూర్తిగా వచ్చింది. అది కాకుండా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కూడా ఫండ్స్ పెట్టాము. ఆ వర్క్ కూడా టెండర్ ఇచ్చాము. అది కూడా వర్క్ టేకప్ అయింది. అదేవిధంగా అనేక వర్క్స్, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ ఈరోజు పూర్తిగా 100% చేయాలి. ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. అదే స్కూల్స్లో
దాదాపు 15 స్కూల్స్ యాక్చువల్గా టేకప్ చేసాం. అందులో ఒక స్కూల్ అయితే వర్క్ బోర్డ్ ల్యాండ్ పక్కనే చైర్మన్ గారు ఉన్నారు. వారు ఇచ్చిన ల్యాండ్ చాలా చక్కటి స్కూల్. ఇప్పుడైతే డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి బ్రదర్స్ చాలా చక్కగా ఒక స్కూల్ని కడుతున్నారు. ఇప్పుడు చూస్తే అందరూ చాలా ముచ్చటగా ఉంది సార్, బ్రహ్మాండంగా వచ్చింది, విఆర్ హై స్కూల్ కంటే బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా టార్గెటే ఈ కట్టే 15 స్కూల్స్ మెజారిటీ స్కూల్స్ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా రావాలి. వాళ్ళందరూ కూడా అదే చెప్పాను, ఎవరైతే టేకప్ చేశారో దాతలు వాళ్ళందరికీ అదే చెప్పాను. కాబట్టి నాకు నలుగురు చెప్పారు, సార్ బ్రహ్మాండంగా వస్తుంది మూలాపేటలో స్కూల్ అని. అదేవిధంగా ఏదైతే వర్క్ బోర్డ్ ల్యాండ్ టేకప్ చేశారో దాతలు వాళ్ళకు కూడా చెప్పా, దానికంటే బెటర్గా ఉండాలని. ఒకరికొకరు పోటీ పెట్టి ఈరోజు చేస్తుంది. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్నది వస్తుంది. అయితే దీని మీద కూడా కొందరు కామెంట్లు చేస్తాను, నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా ఏ వార్డుకి పోయినా కనీసం 5-6 అప్లికేషన్ ఉంటాయి సీట్ కావాలని. అలాంటి పరిస్థితి విఆర్ హై స్కూల్ మీద వచ్చింది. అదేవిధంగా ట్రీస్ కూడా యాక్చువల్గా చక్కగా 12,500 ట్రీస్ 12 అడుగుల నుంచి 15 అడుగులు ఎత్తి చేశారు. అయితే ఏప్రిల్ మే సివియర్ ఎండలు ఉంటాయి కాబట్టి 2 నెలలు ఆపండి, ఇది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయమన్నాను. ఈ విధంగా నెల్లూరులో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల అప్పుతో గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయినా, మేము తెచ్చిన 1,100 కోట్లు 165 కోట్ల పనులు ఆపేసిన, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినంత అవన్నీ టేకప్ చేసాం, అన్నీ జరుగుతున్నాయి. రోడ్లు ప్రతి రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ సిమెంట్ రోడ్ చేస్తున్నాం. ప్రతి డ్రైన్ 100% వర్షాకాలం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా 3 సంవత్సరాల 30 రోజులు ఉందాక ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల 30 రోజుల్లో అన్ని నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఇస్తాం. కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ నేనైతే ఏ కామెంట్ చేయదలుచుకోవాలా, నా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రజలకి ఏది అవసరమో ప్రజా అవసరాలు తీర్చడమే ప్రజానాయకుడి యొక్క డ్యూటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నెల్లూరుకి ఎంతో ఫండ్స్ ఇస్తున్నారు. వారికి నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.